పార్వతీపురం మన్యం జిల్లా నయా పంచాయతీ ప్రజలు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకుని ఆకులు కట్టుకుని డోలీ మూతలు మోసుకుంటూ ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం సీసాడ వలస నుంచి నయా గ్రామం వరకు సుమారు 5 కోట్ల రూపాయలతో రహదారిని మంజూరు అయిందంటూ కురుప్పాం ఎమ్మెల్యే జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించే సమయానికి అటవీ అధికారులు అనుమతులు లేవంటూ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ స్పందించి తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. చిన్నప్పుడు తాతల కాలం నుంచి మాకు చదువు లేదండి. చదువు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు మా పిల్లలనైనా చదివించుకుందామంటే రోడ్డు సౌకర్యం బాగోలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారు. చూసారా, మీ పేరు పలకడానికే తరబడుతున్నారు. అలాంటిది చదువుకోవాలంటే మా పిల్లలకి ఎంతో ఆశ. మాకు ఎలాగో చదువు సాము లేక ఎలాగున్నాం కదా, మా పిల్లలకైనా చదివిద్దామనే ఆశతో ఉన్నామండి. పెద్ద వలస రేషన్ కార్డు తీసుకెళ్లి బియ్యంకి వెళ్తాం సార్. అంత దూరం నుంచి నడుచుకు రావాలంటే అదిగో ఈ ముసలావిడ చూశారు కదా, ఇంతమంది ఎలాగా కష్టపడుతూ ఆ జీవనం గడుపుతున్నారో. ఇలాంటిది రోడ్డు ఉంటే కనీసం ఆటోకైనా ఎలాగ డబ్బులు ఇచ్చుకుంటే వెళ్ళి బియ్యం తీసుకొస్తారు. కనీసం రోడ్డు లేకుండా మనకు కూడా బతుకు తీరం ఏంటి కనిపించడం లేదు. ఆ పాలించే అధికారులు ఎక్కడ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏడిపోయింది, వాళ్ళు ఏసీలోనే ఆగికుంటారు. మా పరిస్థితి ఏంటని తెలియజేస్తున్నాం సార్. కలెక్టర్ గారు, ముస్తాబ్ అనే కార్యక్రమం మంచిదే, మన రాష్ట్రానికి మన జిల్లాకి మంచి పేరు తెచ్చారు. కానీ ముస్తాబ్ అనేది ప్లెయిన్ ఏరియా కాదండి. ఈ గిరిజన గ్రామాలు చూడండి సార్, ఈ గిరిజన గ్రామాలు మన అధికారులు పంపించండి సార్. ఒకసారి నడవండి సార్, నడిచి ఈ రోడ్డు చూడండి సార్ అని చెప్పి తెలియజేస్తున్నాం. మీరైనా మన పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళండి, మేము కూడా తీసుకెళ్తాం. మాకు ఈ నై నుండి ఈ సంకేత వరకు అలాగే చేతులు వచ్చిన రోడ్డు సౌకర్యం ఇచ్చి మా గిరిజన విద్యార్థులకి పిల్లలకి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.